ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనములు. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. సహోదరులారా, క్రీస్తుకు చెందిన నిజమైన సేవకులు అధికారముతో మాట్లాడవచ్చు, మాట్లాడాలి కూడా. వారు భూమి మీద క్రీస్తుకు ప్రతినిధులుగా ఉన్నారు. ఆధ్యాత్మిక విషయాల గురించిన మూల సత్యాలు వారి దగ్గర ఉన్నాయని వారికి తెలుసు. వారు అనుమానాస్పదమైన సంగతులను కానీ కల్పిత కథలను కానీ ఉపదేశించడం లేదు. అలా చేస్తున్నారు అనే భావనను కూడా వారు ఇవ్వకూడదు. సంపూర్ణ క్రైస్తవ జీవితాన్ని మలిసే 5 సంగతుల గురించి పౌలు ఇక్కడ చెప్పుతున్నాడు. ఆ 5 సంగతులు ఏమిటంట? మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత. ఇందులో ఏ ఒక్కటి తీసివేయడానికి వీలు లేదు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.